రైతు బంధు పథకంపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు కీలక వ్యాఖ్యలు చేయడం అనేది జరిగిందండి. ఇప్పటి వరకు 5 ఎకరాల వరకు ఉన్న రైతులకు రైతు బంధుని జమ చేశామని, రాష్ట్రంలో 92% మంది ఉన్న రైతులకి ఇప్పటి వరకు రైతు బంధు అందించామని, ఇక కేవలం 5 లక్షల మందికి మాత్రమే రైతు బంధు అందాల్సిందని ఆయన తెలియజేస్తున్నారండి. ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వ పథకాలు కావచ్చు, రైతుల పథకాలు కావచ్చు, అలాగే రుణమాఫీ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కావచ్చు, ఎప్పటికప్పుడు తాజాగా మీకు కావాలి అనుకుంటే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే తెలుసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే, కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతలను మోసం చేస్తుందంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు అయితే కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. పంట పెట్టుబడి సాయమైన రైతు బంధు పథకం కింద నిధులను విడుదల చేయడం లేదంటూ ఇటీవల మాజీ మంత్రులు కేటీఆర్ గారు, అలాగే హరీష్ రావు గారు సీఎం రేవంత్ రెడ్డి గారిపై తీవ్ర విమర్శలు చేయడం అనేది జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రైతు బంధు నిధుల విడుదలపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు స్పందించడం అనేది జరిగిందండి. రైతు బంధు ఇస్తూ ఉన్నా ఇవ్వడం లేదంటూ బీఆర్ఎస్ నాయకులు తప్పుడు విమర్శలు చేస్తున్నారంటూ ఆయన బీఆర్ఎస్ పార్టీపై మండిపడటం అనేది జరిగింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 64,75,000 మంది రైతులకు 5,557 కోట్ల రూపాయల పంట పెట్టుబడి సాయం కింద అందించామని, ఈ మేరకు రాష్ట్రంలో 92% మంది రైతులకు వారి ఖాతాలో డబ్బులు జమ చేయడం జరిగిందని చెప్పి ఆయన అయితే వివరణ ఇస్తూ ఉన్నారండి. ఇక రైతు బంధు అందాల్సింది రాష్ట్రంలో కేవలం 5 లక్షల మంది రైతులకు మాత్రమేనని, ఇప్పటి వరకు 5 ఎకరాల లోపు ఉన్న వారికి రైతు బంధును పూర్తిగా చెల్లించడం జరిగిందని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమే వేగంగా రైతు బంధు నిధులను రైతులకు ఇవ్వడం జరిగిందని, ఈ అంశంపై చర్చకు సిద్ధమా అంటూ ఆయన బీఆర్ఎస్ నాయకులకైతే సవాల్ చేయడం జరిగింది. బీఆర్ఎస్ నాయకుల మాదిరి తాము 7 లక్షల కోట్లు అప్పు చేయలేదంటూ ఆయన బీఆర్ఎస్ పై నిప్పులు చెరగడం జరిగిందండి. ఏది ఏమైనా కేవలం 5 లక్షల మంది మాత్రమే ఇంకా రైతు బంధు అందాల్సిందని ప్రభుత్వం అయితే ప్రకటిస్తూ ఉంది. ప్రభుత్వం త్వరలోనే రైతు బంధుకు సీలింగ్ విధించి 5 ఎకరాల వరకు కట్ ఆఫ్ పెట్టి అంతవరకే రైతు బంధు ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా మనకైతే వార్తలు వస్తూ ఉన్నాయండి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పాత పద్ధతి ప్రకారమే రైతు బంధును నిధులను ఈ దఫా విడుదల చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అయితే కేవలం 5 ఎకరాల వరకు ఇచ్చి ఆ పైన ఉన్న వారికి అయితే ఆపడం అనేది జరిగింది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ఈ రైతు బంధు నిధులను జమ చేయడం అనేది జరగదు. ఎన్నికల అనంతరమే ఈ రైతు బంధును కూడా ఈ 5 లక్షల మందికి ఇచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటేనే ఇవ్వాలా ఇవ్వద్దా అని. కనుక ప్రభుత్వం ఏదైతే 5 ఎకరాల వరకే సీలింగ్ పెట్టి రైతు బంధు ఇవ్వాలి అనుకున్న పథకాన్ని పక్కాగా అయితే అమలు చేస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. అందుకోసమే ఇప్పటి వరకు 5 ఎకరాల వరకే ఇవ్వడం జరిగిందండి. ఇక మీదట ఈ 5 లక్షల మంది ఏదైతే 5 ఎకరాలకు మించి భూములు ఉన్నారో అలాంటి వారికి రైతు బంధు ఇచ్చే అవకాశాలు ఉంటాయా లేవా అనేది మటుకు మనకు ఎన్నికల అనంతరమే పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ప్రభుత్వం కూడా రాబో వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో రైతు బంధుకు సంబంధించి కొత్తగా మార్పులు చేర్పులు చేస్తూ బిల్లును అయితే ప్రవేశపెట్టి అసెంబ్లీలోనే కీలక నిర్ణయం తీసుకోనుంది. ఆపై సీలింగ్ పెట్టి వర్షాకాల రైతు భరోసా నిధులను అయితే ప్రభుత్వం విడుదల చేయనున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది.